అందరికీ నమస్కారం అండి. ఎస్డిబి స్టడీ సర్కిల్ ఛానల్ కి స్వాగతం. మిత్రులు మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ మిత్రులు ఏపీ టెట్ కి అప్లై చేసుకునే క్రమంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఒకసారి పరిశీలించండి అని అడగడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరి కోసం ఈ యొక్క స్పెషల్ వీడియో. మనకు గూగుల్లో మనము http://cse.ap.gov.in లేకపోతే డైరెక్ట్ cse.ap.gov.in అది ఓకే చేసినట్లయితే మనకు ఈ హోమ్ పేజ్ అనేటువంటిది రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇది రిఫ్లెక్ట్ కానట్లయితే మీకు ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదండి. 3 లైన్స్ ని మనము క్లిక్ చేసినట్లయితే మనకు హోమ్ పేజ్ కూడా మనకు రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. అందులో హోమ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. అందులో మనకు ఏపీ టెట్ 2025 మాడ్యూల్ అనేటువంటిది ఈ బ్లూ కలర్ లో ఇవ్వడం జరిగింది. ఆ ఏపీ టెట్ 2025 ని క్లిక్ చేస్తే మనకు ఇంకో సబ్సిడరీ పేజ్ అనేటువంటిది ఈ వైపుగా రావడం జరుగుతుంది. ఇందులో మనకు ఉన్నది అప్లికేషన్ స్టార్ట్ 24/10/2025 ఎండ్ 23/11/2025 గా మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది ఇక్కడ మనకు డిపార్ట్మెంట్ లాగిన్ అనేటువంటిది, క్యాండిడేట్ లాగిన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ క్యాండిడేట్ లాగిన్ ను చూసుకున్నట్లయితే మనము ఇక్కడ సైన్ ఇన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము న్యూ రిజిస్ట్రేషన్ అంటే మనము న్యూ రిజిస్ట్రేషన్ గా చూసుకోవడం జరుగుతుంది. అక్కడ రిజిస్ట్రేషన్ అక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. లేకపోతే చూసుకున్నట్లయితే ఇక్కడ కింద కూడా మీకు రిజిస్టర్ హియర్ అనే కాడ మనకు న్యూ రిజిస్ట్రేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేసినా ఏం పర్లేదు, ఇక్కడ క్లిక్ చేసినా పర్లేదు అన్న విషయం చూసుకున్నట్లయితే మన క్యాండిడేట్ లాగిన్ లోకి అప్లై చేస్తాము. మన న్యూ రిజిస్ట్రేషన్ పర్సన్స్ కాబట్టి ఇక్కడ మనము ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. అక్కడ మన ఆధార్ నెంబర్ను క్యాప్చర్ కొట్టినప్పుడు ఇక్కడ ఒక రకమైనటువంటి డిస్క్లైమర్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ ద నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. ఏదైనా నోటిఫికేషన్ అది బ్రీఫ్ గా చదువుకోమంటున్నారు. ఓకే, మనం చదువుకున్నాము. ఎనీ ఫాల్స్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వ్యాలిడిటీ అండ్ క్యాండిడేచర్ యొక్క డిస్క్వాలిఫికేషన్ చేస్తామని వారి మెన్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత బై ప్రొసీడింగ్ మనం అగ్రి అయినా ఇదంతా యాక్సెప్ట్ చేయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ కి యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా అనేటువంటి అంశం మీద. తర్వాత ఐ హావ్ రీడ్ త్రూ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ అండర్స్టాండ్. నాకు ఈ పాయింట్స్ అన్ని అర్థమైనటువంటి అంశం మీద మనం ప్రతి పాయింట్ ని కూడా ఇలా టిక్ చేయాల్సిన అవసరం ఉండి మనం ప్రొసీడ్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. తర్వాత మనకు రావాల్సినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఏమేమి వస్తున్నాయి ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఇవన్నీ చూసుకోవాల్సి, ఎందుకంటే ఒకసారి మొబైల్లో చూసుకుంటే ఒకసారి స్క్రీన్ ఇలా అన్నప్పుడు అది మళ్ళా రిట్రైవ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్ళాల్సిన, ఒకసారి ఫ్రంట్కి వస్తుంది అనేటువంటి విషయంలో మిత్రులందరికీ ఒక సూచన. డెస్క్టాప్ ద్వారా అప్లికేషన్ చేయండి. ఏమైనా టెక్నికల్ గా ఫోటో అప్లోడ్ విషయంలో కానివ్వండి, టైపింగ్ విషయంలో కానివ్వండి, డెస్క్టాప్ అనేటువంటిది అత్యుత్తమ అనేటువంటి చూసుకొని ఫోన్స్ లో మాత్రం చేయకండి. కొద్దిగా అడ్వాన్స్ ఫీచర్ ఉన్న ఫోన్ అయితే అయినా అది కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ లో ప్రయత్నించండి అనే విషయంగా ఇక్కడ మీకు సజెషన్ ఇచ్చుకోవచ్చు. ఏమేమి కావాలనుకో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫుల్ నేమ్ విత్ సర్నేమ్ అంటే మన 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అంటే మెమో మీద ఏదైతే నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్స్ మాత్రమే మెన్షన్ చేయండి. మన ఇష్టం ఉన్న పేర్లు కాదు, ఆధార్ కార్డ్ పేరు కాదు, ఏది కాదు. మీ యొక్క ఏంటిది క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ మెమోస్ మీద మన పేర్లు ఉంటాయి కదా, ఆ నేమ్ ని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, జెండర్. డేట్ ఆఫ్ బర్త్ కూడా కొంతమందికి సర్టిఫికేట్ లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, బయట ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మర్చిపోయి చూసుకోవద్దు. సర్టిఫికేషన్ లో ఉన్నటువంటి డాటాని మనం ఏది ఇచ్చినా కూడా సర్టిఫికేట్స్ లో ఏమున్నాయో ఆ డాటాని మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఎక్స్ సర్వీస్ మెన్, డిజబిలిటీ పర్సన్, ఎనీ గవర్నమెంట్, ఆర్ యూ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, ఏదైనా పని చేస్తున్నారా అని అడుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇక్కడ అన్నారు కాబట్టి ఈ ఆప్షన్ కొత్తగా పెట్టడం జరిగింది. తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్, డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్, కాకపోతే ఎస్సీ లేకపోతే ఎవరైనా రాసుకోవచ్చు కాబట్టి రాసుకోవచ్చు. డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, పిన్ కోడ్, డోర్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఇదంతా మనం చేయాల్సిన అవకాశం ఉంటుంది. మనం ఏదైతే ఇంతకుముందు అవంతా చెక్ లిస్ట్ చూసామో, ఆధార్ నెంబరు,
మదర్ నేమ్, ఫాదర్ నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్, ఆ క్రైటీరియాలో డిజబిలిటీ ఉందా లేదా అనే క్రైటీరియాలో చూసుకున్నట్లయితే అన్ని చేశాక మన మొబైల్ నెంబర్ కి ఓటీపీ రావడం జరుగుతుంది. సక్సెస్ఫుల్ ఓటీపీ సబ్మిట్ చేశాక ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. డియర్ క్యాండిడేట్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ బేసిక్ డీటెయిల్స్ ఫర్ ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025. తర్వాత మీకు ఈ యొక్క యూజర్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి సెట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మన పాస్వర్డ్ కూడా రావడం జరుగుతుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత క్లిక్ హియర్ లాగిన్ అనేటువంటి చూసుకొని అండ్ కంప్లీట్ యువర్ అప్లికేషన్. ఇక్కడ మనము క్లిక్ హియర్ లాగిన్ ఇక్కడ చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళినా కూడా మళ్ళీ మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంది కాబట్టి లాగిన్ కూడా చేసుకోవచ్చు. న్యూ ఇయర్ రిజిస్ట్రేషన్ చేసినాం కదా, ఇప్పుడు లాగిన్ అన్న కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. మనకు యూజర్ ఐడి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. మొబైల్ నెంబర్ కి పాస్వర్డ్ అనేటువంటిది మెసేజ్ రావడం, ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ సర్వీసెస్ అనేటువంటి ప్రొఫైల్ ఓపెన్ కావడం జరుగుతుంది. అప్పుడు సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే మనకు ఇది మొబైల్ మనం డెస్క్టాప్ మోడ్ లో పెట్టాం కాబట్టి క్లియర్ గా కనబడుతుంది. మొబైల్ మోడ్ లో మనకు చాలా ఇబ్బందులుగా గురవుతాయి అనేటువంటి ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ప్రొఫైల్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ప్రివ్యూ అనేది తీసుకోవడం జరిగింది. ప్రివ్యూలో లాస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏదైతే సబ్మిట్ చేసామో దాని మీద మనకు ప్రివ్యూ తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. మనం ఏదైతే బేసిక్ డీటెయిల్స్ లో నమోదు చేసామో అవంతా ఇక్కడ రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. కింద మనకు ఫైల్ ఓపెన్ చేయడం ఏంటిది, మన ఫోటోను సిగ్నేచర్ అనేటువంటిది పెట్టాలని అడగడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ గా మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏమని, ఇక్కడ ఏమని ఉంది, మన ఫోటోను సిగ్నేచర్ చేసే క్రమంలో ఫోటో విడ్త్ 3.5 సెంటీమీటర్స్, హైట్ 4.45 సెంటీమీటర్స్ చూసుకుంటూ జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్ లోనే ఉండడం జరుగుతుంది. సైన్ ఇన్ బ్లాక్ ఇంక్ ఓన్లీ అనేటువంటి మెన్షన్ చేయడం జరిగింది. సైన్ ఏ పెన్ తో ఆ పెన్ తో పెట్టకూడదు. సైన్ అనేటువంటిది బ్లాక్ ఇంక్ తోటే మాత్రమే పెట్టాలి. ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయొద్దు. ఎందుకంటే వేరే ఇంక్ తో చూసుకున్నట్లయితే ఆల్టికేట్ వచ్చే క్రమంలో మనకు ఫోటో కింద సైన్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ గెస్టెడ్ ఆఫీసర్ తోటి, డిఈఓ తోటి, కన్సర్న్ డిఈఓల తోటన్నా సిగ్నేచర్ అడుగుతారు అనే విషయం చూసుకున్నట్లయితే ఆ ఫోటో అనేటువంటిది మనకు 150 KB లోపు మాత్రమే ఉండాలి. 150 KB దాటకుండా ఉండే విధంగా సిగ్నేచర్ విత్ సైన్ రెండు కలిపి అప్లోడ్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. అంటే ఫోటో పెట్టి దాని కింద మన సిగ్నేచర్ చేసి దాన్ని స్కాన్ చేసి పెట్టాలి. ఒకసారి ఫోటో, ఒకసారి సైన్ గా ఆప్షన్ ఇక్కడ ఇవ్వలేదు అనే విషయాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ద ఎంటైర్ ఇమేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఫోటో అలాంగ్ విత్ సిగ్నేచర్ యాజ్ రిక్వైర్డ్ టు బి స్కానర్డ్ అండ్ స్టోరేజ్ ఇన్ జేపీజీఆర్ జేపీ అనే ఫార్మాట్ చూసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. మన సైన్ ఇమేజ్ సిగ్నేచర్ ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఈ పేజ్ అనేటువంటిది అప్లోడ్ కావడం జరుగుతుంది ఫర్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కోసము అనే విషయం చూసుకోవాలి. ఇక్కడ మనము రెగ్యులర్ స్టడీ చదవమా, ప్రైవేట్ స్టడీ చదవమా అనే విషయం చూసుకోవాలి. రెగ్యులర్ స్టడీ అంటే మనకు ప్రభుత్వ ఆమోదితం పొందినటువంటి స్కూల్లో చదివినట్లయితే రెగ్యులర్ స్టడీ అని చూసుకోవాలి. కొంతమంది స్కూల్లో చదివినా కూడా మీరు రెగ్యులర్ స్కూల్ పోయినా అనుకుంటారు, కానీ మీరు చదివిన క్లాస్ లో ఆ స్కూల్ కు ప్రభుత్వ ఆమోదితం ఉందా లేదా తెలుసుకోవాలి. లేనట్లయితే అది ప్రైవేట్ స్టడీ కిందకి రావడం జరుగుతుంది అనే విషయం చూసుకోవచ్చు. ఇక్కడ రెగ్యులర్ అంటే ఏంటిది, మన క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంటిన్యూస్ 7 years ఆఫ్ స్టడీ ఇన్ స్కూల్ అండ్ రెసిడెడ్ ఇన్ ఏపీ అనేటువంటి విషయం చూసుకోవాలి. 7 years కంటిన్యూస్ గా చదివినట్లయితే అది మన రెగ్యులర్ స్టడీగా ఉండడం జరుగుతుంది. అలాగే లోకల్ కూడా మన 7 years గా చూసుకుంటారు అనే విషయాన్ని ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. ప్రైవేట్ అంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ education institutions during the whole part of preceding 7 years of study in which she appeared for the SSC examinations అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఇది మనము అక్కడ చదివినట్లయితే, అక్కడ ఏపీలో చదివినట్లయితే, ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ లో 7 years చదివినట్లయితే మాత్రమే రెగ్యులర్ చూసుకోవాలి. మళ్ళీ ప్లస్ దట్టు మన ప్రభుత్వం ఆమోదిత ఉంటేనే మళ్ళీ రెగ్యులర్ చూసుకోవాలనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ని మెన్షన్ చేయడం జరిగింది. యు ఆర్ స్టడీడ్ ఎస్ఎస్సి
యు హావ్ స్టడీడ్ ఇంటర్, యు హావ్ స్టడీడ్ డిగ్రీ, యు హావ్ స్టడీడ్ పీజీ, హ్యావ్ యూ రిటర్న్ ఏపీ టెట్ ఆల్రెడీ రాసావా అనేటువంటి విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ పెట్టినట్లయితే దాని డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. దాని డీటెయిల్స్ కూడా ఎప్పుడు ఎప్పుడు రాశారు, ఎన్ని మార్క్స్ వచ్చాయని కన్సర్న్ రావడం జరుగుతుంది. దాని కింద మనకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మిత్రులందరూ మన యొక్క ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ని డీటెయిల్స్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. చూసినట్లయితే ఇక్కడ మనము హ్యావ్ స్టడీడ్ ఎస్ఎస్సి ఎస్ స్టేట్ బోర్డు, ఎస్ఎస్సి అన్నప్పుడు మనకు ఏ స్టేట్ బోర్డు, స్టేట్ మీడియం, ఎప్పుడు పాస్ అయినా, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఆల్ టికెట్ నెంబర్. స్టడీ ఇంటర్ అయితే దాని యొక్క డీటెయిల్స్, కోర్సు ఏ కోర్సు చదవడం వల్ల ఎంపీసా, ఇంటర్మీడియట్ ఈక్వలెంట్, సెలెక్ట్ మీడియం బోర్డు ఎస్ఎస్సి బోర్డే ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి మీడియం లాంగ్వేజ్, ఆ యొక్క మీడియం బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఆల్ టికెట్ నెంబర్, పర్సెంట్ మార్కులు, మళ్ళీ మీకు సబ్జెక్ట్స్లలో ఏమున్నాయి అనేటువంటి చూసుకోవచ్చు. మ్యాథమెటిక్స్, ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్స్ ఉంటాయి కదా, అవి అనేటువంటి చూసుకోవచ్చు. ఇక్కడ మనకు 4 ఇచ్చారని కన్ఫ్యూజ్ కాకండి. స్టార్ ఎన్నిటికి పెట్టారు, స్టార్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. సెలెక్ట్ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3. అంటే స్ట్రీమ్స్ లో మనకు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ అయితే ఏంటిది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇట్లా ఉంటాయి కాబట్టి దాని ప్రకారం మనం పెట్టుకోవచ్చు. హ్యావ్ యూ స్టడీడ్ డిగ్రీ, హ్యావ్ యూ స్టడీడ్ డిగ్రీ ఎస్ అన్నప్పుడు దాని యొక్క డీటెయిల్స్, కోర్సు, యూనివర్సిటీ, సబ్జెక్ట్స్, హాల్ టికెట్ నెంబర్స్ ఇదంతా పెట్టుకోవాలి. తర్వాత హ్యావ్ యూ స్టడీడ్ పీజీ అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి కోర్సు, యూనివర్సిటీ, ఏ ఇయర్ ఆఫ్ పాసింగ్స్, మీడియం, హాల్ టికెట్ నెంబర్, పర్సెంటేజ్ మార్క్స్ ని దగ్గర ఉంచుకోవాలి. తర్వాత ఏపీ టెట్ క్వాలిఫై అయినామని అడిగినప్పుడు ఎస్ అని పెట్టినట్లయితే ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది, లేదంటే నో పెట్టుకోవచ్చు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కార్డు లేదంటే మనం నో పెట్టుకున్నట్లయితే ఎటువంటి ఎంటర్ చేయాల్సిన అవకాశం లేదు. డిగ్రీ కార్డు కూడా నో అవసరం లేదు. ఎవరికి అవసరం లేదు డిగ్రీ, ఎవరికి అవసరం లేదు, ఎవరైతే 1A 1B రాస్తున్నారో వారికి డిగ్రీ అంటే ఉంటే ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. అసలు ఇంటర్మీడియట్ మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ అప్లై చేసుకున్నా పర్లేదు. డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్ డిగ్రీ ఖచ్చితంగా పెట్టండి, ఫర్దర్ యూజ్ ఆఫ్ ఉంటుంది కాబట్టి ఏ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా అంటే ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఆ క్వాలిఫికేషన్ వరకు నమోదు చేయడంలో తప్పులేదు. మళ్ళీ ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అన్నప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి ఇక్కడ మన స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇవన్నీ ఇవ్వడం జరిగింది. 1 year 2 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్హెచ్ అంటే హియరింగ్ హెచ్ఐ అనేటువంటి విషయం కన్ఫ్యూజ్ కావద్దు. హెచ్హెచ్ అంటే హియరింగ్ హెచ్ఐ అనుకోవాలి, విహెచ్ అంటే విఐ అని చూసుకోవాలి. 4 year BA BEd ఇంటిగ్రేటెడ్ కోర్సు, 4 year BA BEd స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్హెచ్ ఇంటిగ్రేటెడ్ కోర్సు, 4 year బ్యాచులర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్. అంటే బిఎడ్ అయినా, స్పెషల్ బిఎడ్ అయినా, డిఎడ్ అయినా అవి రెగ్యులర్ కోర్సెస్ కావు, ప్రొఫెషనల్ కోర్సులు కాబట్టి వాటి మీద అన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అందులోనే స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా బిఎడ్ అంటే బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, మళ్ళీ అక్కడ వెతకాల్సిన అవసరం లేదు. కన్సర్న్డ్ ఏంటిది ఎంఆర్ హెచ్ఐ అదంతా వెతకాల్సిన అవసరం లేదు. బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, అందరికీ అదే క్వాలిఫికేషన్ కాబట్టి ఈక్వల్ మెయిన్ సబ్జెక్టు బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కాబట్టి అది క్లిక్ చేసుకోవచ్చు. ఎవరు 2B రాసేవాళ్ళు, 1B వాళ్ళు డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ క్లిక్ చేస్తారు. లేకపోతే డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ వేరే ఇంకేమైనా ఉన్నట్లయితే వాటిని కూడా చూసుకోవచ్చు. ఏంటి మన డిసిబిఆర్ ఉంది కదా, డిఎడ్ వారు డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కింద క్లిక్ కావద్దు. అంటే డిసిబిఆర్ ఉన్నా కూడా యాడ్ అండ్ కోర్స్ ఉన్నట్లయితే వ్యాలిడ్ ఇస్తాన్నా కూడా డిఎడ్ కింద కన్సల్ట్ కాకుండా మీకు ఏదైతే సర్టిఫికేషన్ ఉన్నదో దాన్ని మాత్రమే చూసుకోవాలి. ఆర్సీ నామ్స్ ప్రకారం ఉన్నటువంటి అన్ని కోర్సులను ఇక్కడ డి డిసిబిఆర్ కానీ, డిహెచ్ఎల్ఎస్ కానీ, ఎంఆర్డబ్ల్యూ కానీ, డివిఆర్ఎంఆర్ కానీ ఇవన్నిటిని కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఉన్నటువంటి వివరాలను మాత్రమే ఇక్కడ ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది. స్పెషల్ బీఈడ్ ఇన్ హెచ్హెచ్, స్పెషల్ బీఈడ్ ఇన్ విహెచ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్పెషల్ బీఈడి హెచ్హెచ్విహెచ్ అన్నా కూడా మనకు ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఉన్నటువంటి బిఏడి స్పెషల్ ఎడ్యుకేషన్ ని క్లిక్ చేయండి. అవి మరి ఏ పర్పస్ లో వీటిలో చూడొచ్చు. ఇక్కడ క్లియర్ కట్ గా మనకు ఉన్నటువంటి అంశం బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది క్లియర్ కట్ గా ఉన్నది, వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవకాశం లేదు. బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ క్లిక్ చేస్తే
మనకి ఇక్కడ యూనివర్సిటీస్ ఏమున్నాయి, మళ్ళీ అన్ని యూనివర్సిటీను రిఫ్లెక్ట్ చేయడం జరిగింది. అంటే బిఎడ్ స్పెషలికేషన్ ఉన్న యూనివర్సిటీ కాకుండా ఆల్ సైడ్ అన్ని యూనివర్సిటీ పెట్టడం జరిగింది. అలా మన యూనివర్సిటీని మనము వెతుకోవాల్సిన అవకాశం ఉంటుంది. బీఆర్ఏనా, ఇంకా మనకు ఉస్మానియా యూనివర్సిటీనా అనేటువంటి చూసుకున్నట్లయితే, ఇంకా లేకపోతే ఇంకా ఆంధ్ర యూనివర్సిటీనా, ఏపీలో ఉన్న ప్రకారం ఇవన్నీ చూసుకొని మన కాలేజీని వెతకాల్సిన అవకాశం ఉంటుంది. ఇది ఆల్ఫాబెటిక్. ఇక్కడ ప్లస్ ఏంటంటే కాలేజీలన్నీ ఆల్ఫాబెటికల్లో ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగానే దొరుకుతుంది అనే విషయాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, ఇది మనకు బిఆర్ఏ ఉంది కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. అంటే ఇక్కడ మన ఏపీలో ఏదైనా యూనివర్సిటీకి అంబేద్కర్ యూనివర్సిటీ అనే పేరు పెట్టొచ్చు అనుకుంటున్నాం. మరి ఇది ఒకటి గమనించుకోవాలి. మనకు ఓపెన్ యూనివర్సిటీ అనేటువంటిది ఎక్కడ మెన్షన్ చేయలేకపోతే బీఆర్ఏఓయు అంబేద్కర్ బీహార్ యూనివర్సిటీ, బెంగళూరు యూనివర్సిటీ, ఆర్సీ వాళ్ళకి బెంగళూరు యూనివర్సిటీ వాళ్ళు చేశారు కాబట్టి అది పెట్టుకుంటారు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఓకే. ఇవన్నీ చూసుకున్నట్లయితే లేకున్నా కూడా లాస్ట్ అదర్స్ ఇచ్చినా కూడా పెట్టుకోవచ్చు. సో అదర్ యూనివర్సిటీ మెన్షన్ చేయడం జరిగింది. అదర్ యూనివర్సిటీ పెట్టుకోవచ్చు. మన కాలేజ్ మన యూనివర్సిటీ అనేది లేకపోతే అదర్ యూనివర్సిటీ అనేది కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఎటువంటి అక్కడ తప్పు లేదు. ఎందుకంటే మనం కరెక్ట్ పెట్టినప్పుడు కరెక్ట్ పెట్టుకోవాలి, తప్పు పెట్టాల్సిన అవకాశం లేదు. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి మరి అక్కడ మనకు సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ 2B మిత్రులు అందరూ మన బిఎడ్ చాలా వరకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ లో చేశారు కాబట్టి అది ఖచ్చితంగా ఓపెన్ యూనివర్సిటీ మనకు ఉండాలి. అక్కడ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది కానీ మనది ఓపెన్ యూనివర్సిటీ కాబట్టి ఓపెన్ యూనివర్సిటీ కనబడట్లేదు కాబట్టి ఒకసారి ఆ టెక్నికల్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో క్వైరీ నెంబర్స్ ఇచ్చారు కదా, క్వైరీ నెంబర్స్ కి కాల్ చేయడం ద్వారా వారికి ఫోన్ చేసి ఒక విషయం తెలుసుకోవచ్చు, అప్లికేషన్ ముందు తెలుసుకోవచ్చు. లేకపోతే ఆధార్ పెట్టినా కూడా తప్పు లేదు, టెట్టే కాబట్టి ఆధార్ పెట్టినా కూడా తప్పు లేదు అనే విషయం గమనించండి. మిత్రులు ఇక్కడ గమనించవచ్చు, మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందులో మెన్షన్ చేయడం జరిగింది. మన స్కూల్ అవుతుంటే మనకు ఓలుక్ లో పోయింది కానీ ఉన్నది, కొంచెం జాగ్రత్త చూసి పెట్టుకోండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉన్న మిత్రులు. ఇంకొకటి మనకు ఎలిజిబుల్ పేపర్స్ లో మనకు 2A 2B, ఓకేనా. నార్మల్ స్ట్రీమ్ వాళ్ళు అయితే జనరల్ ఎడ్యుకేషన్ వాళ్ళు 2Aగా పెట్టుకోవడం జరుగుతుంది. స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి ఎన్సిటీ నామ్స్ ప్రకారం 2 పేపర్లు అప్లికేబుల్ కాబట్టి మనకు 2A 2B 2 రిఫ్లెక్ట్ కావాలి ఖచ్చితంగా అనే విషయాన్ని ఇక్కడ మర్చిపోకూడదు. కానీ మనం బిఏడి స్పెషల్ ఎడ్యుకేషన్ అక్కడ క్లిక్ చేసాం కదా ఇంతకుముందు, ఇక్కడ మనకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ పైన కనబడుతుంది కదా, అందులో బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అని గతంలో క్లిక్ చేస్తే మనకి ఎలిజిబుల్ పేపర్ అనేటువంటిది ఇక్కడ 2Aనే రావడం జరిగింది. అందుకనే మిత్రులు నాకు స్పెషల్ ఎడ్యుకేషన్ రాసుకోవడానికి అవకాశం రావట్లేదు, స్పెషల్ ఎడ్యుకేషన్ బిఈడి క్లిక్ చేసినా కూడా అనడం జరుగుతుంది. దానికి సంబంధించి వీడియో తీసినప్పుడు ఆ టెక్నికల్ అంశానికి సొల్యూషన్ ఏంటంటే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కి మళ్ళా ఎడిట్ వెళ్ళి బ్యాక్ వెళ్ళి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కాడ బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కాకుండా స్పెషల్ బిఈడి ఇన్ హెచ్హెచ్, స్పెషల్ బిఈడి ఇన్ విహెచ్, స్పెషల్ బిఈడి ఇన్ ఐడి లాంటి క్వాలిఫికేషన్స్ క్లిక్ చేయడం ద్వారా మీకు ఇక్కడ 2B పేపరు రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. అందులో భాగంగా మళ్ళీ స్పెషల్ బిఈడి ఇన్ హెచ్హెచ్ విహెచ్ ఉన్న మనకి మెథడాలజీలు అడగడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ తెలుగు అనేది అంటే మ్యాథమెటిక్స్ తెలుగు ఒకటే సబ్జెక్టు లాంగ్వేజ్ పెట్టుకున్నప్పుడు మ్యాథమెటిక్స్ ఇంకొక లాంగ్వేజ్ మనకు సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగుగా పెట్టుకోవచ్చు. కొంతమంది బీఎడ్ లో మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఉండడం జరిగింది. కొంతమందికి సోషల్ స్టడీస్ తెలుగు, సోషల్ స్టడీస్ ఇంగ్లీషు అనేది ఏదో ఒక మెథడాలజీ అనేటువంటిది మనకు ఉండడం జరిగింది. గతంలో ఓన్లీ స్పెషల్ స్ట్రీమ్ లో ఉన్నప్పుడు మెథడాలజీ కూడా లేవు. వారు సబ్జెక్ట్ కన్సర్న్ లాంగ్వేజెస్ కూడా పెట్టుకోవడం ద్వారా ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. స్పెషల్ బిఈడి క్వాలిఫికేషన్ లో స్పెషల్ బిఈడి ఇన్ హెచ్హెచ్ఆర్, స్పెషల్ బిఈడి ఇన్ విహెచ్ లాంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ లో పెట్టినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ 2B పేపర్ రిఫ్లెక్ట్ అవుతుంది. బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్, డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ పెట్టినప్పుడు 1B 2B అనేది రిఫ్లెక్ట్ కావడం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోండి. ఇది చేసిన తర్వాత మనకి ఇది వేరే నెట్ సెంటర్కి వెళ్ళడం ద్వారా కరెక్ట్ అక్కడ ఈ 2A రావగానే మనం క్లిక్ చేయడం ద్వారా మన ఫైనల్ ప్రాసెస్ పోతుంది. ఎడిట్ ఆప్షన్ లేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతుంది. ఎందుకంటే మీ యొక్క ఆధార్ నెంబర్ తోటి మనకు ఫస్ట్ ఓటీపీ వచ్చింది, ఇంకోసారి కొత్త అప్లికేషన్ చేసుకుందాం అన్నా కూడా మనకు రాదు. కాబట్టి ఏదైతే డిజర్ట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చేయడం ద్వారా మనకు ఎన్ని పేపర్లు ఎలిజిబుల్ అవన్నీ చెక్ బాక్స్ వస్తుంది.
అనే విషయాన్ని మర్చిపోకూడదు మిత్రులు. కాబట్టి ఒకటికి 2 సార్లు అన్ని చెక్ చేసుకొని, చెక్ బాక్స్‌లో మనకు రావాల్సిన క్వాలిఫికేషన్ రావాల్సిన అన్ని పేపర్‌లు రిఫ్లెక్ట్ అయ్యే విధంగా మన యొక్క ప్రతి క్వాలిఫికేషన్స్‌ని ఇక్కడ డిక్లేర్ చేసుకోండి. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినంక కూడా మనకి ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉంటే అక్కడ ప్లస్ అనే సింబల్ ఉంటది. యాడ్ యూజీ, యాడ్ పీజీ అనేటువంటి సింబల్స్ పా రైట్ సైడ్ కార్నర్‌లో మనకు కనబడతాయి. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మన అదర్ క్వాలిఫికేషన్స్ కూడా మనము ఇంకా పెంపొందించుకోవచ్చు. డబుల్ బీఈడీలు చేసిన వాళ్ళుంటారు. డబుల్ బీఈడీ ప్రొఫెషనల్స్‌కి డబుల్ యాడ్ చేయండి. కాబట్టి మిత్రులు ఇక్కడ ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా ఈ ప్రాసెస్ ద్వారా మనకు ఆహ్, ఫుల్‌ఫిల్‌గా మన అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ ఒక్క ప్రాసెస్ కాడ మిస్టేక్ చేస్తే మనకు అక్కడ రావాల్సినటువంటి పేపర్స్ రిఫ్లెక్ట్ రావు. ఒక క్యాండిడేట్ ఒకటేసారి మాత్రమే లాగిన్ అవకాశం ఉన్నది అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఒకసారి ఆధార్ తోటి చేసిన తర్వాత మనకు రావాల్సిన పేపర్స్ అన్నీ గూడా అక్కడ రిఫ్లెక్ట్ కావాలి. లేనట్లయితే ఇక్కడ ఆరెంజ్ కలర్ బాక్స్‌లో వెరిఫైడ్ అని కరెక్ట్ ఉన్నది గదా! మనకి ఏమన్నా డౌట్స్ ఉంటే మళ్ళా అల్లా వెరిఫైడ్ అని కరెక్ట్ క్లిక్ చేస్తే ఏమైతది? మనకు ఓకే అనిపిస్తది. ఎమ్మటే అందులో వెరిఫైడ్ అని కరెక్ట్ బాక్స్‌లో క్లిక్ చేయొద్దు. ఎప్పటి వరకు చేయొద్దు? మన ఫైనల్ సబ్మిషన్ ముందు వరకు కూడా అవి చేయకూడదు. చేసిన తర్వాత వెరిఫైడ్ కరెక్ట్ అంటే అది ఎడిట్ ఆప్షన్ కాదు. ఇది నేను ఓకే చేసుకున్నాను. కాబట్టి ఇది నాది కంప్లీట్ అయినట్టే. ఈ ప్రాసెస్‌లో నాకు ఎడిట్ అవసరం లేదు అన్న ఆప్షన్ వస్తది. కాబట్టి అన్నిటిని లాస్ట్ మూమెంట్‌లో అన్నీ ఒక్కసారి వెరిఫైడ్ కరెక్ట్ కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ ప్రతీది ఒకటేసారి చేయకండి. అన్నీ చేసిన తర్వాత మనకు ఎడిట్ అనే ఆప్షన్ ఉంటది. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ పేపర్ రాలే కదా! 2బీ, 1బీ పేపర్ రానప్పుడు మళ్ళా మీరు ఎడిట్‌లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సబ్మిషన్ కొట్టకండి. ఒకవేళ సబ్మిట్ కొట్టినా కూడా ఫైనల్ సబ్మిట్ మాత్రం వెళ్ళకండి. ముందుగానైతే మీకక్కడ పేపర్ రాకపోతే మనం ఏం చేయాలి? ఎడిట్ ఆప్షన్స్ ఖచ్చితంగా వెళ్ళాలి. సబ్మిట్ ఎందుకు కొట్టం కదా! ఎడిట్ ఆప్షన్స్‌కి అభ్యర్థులు వెళ్ళాలి. ఇక్కడ ఇక్కడ అన్ని మనం ఫైనల్ చేస్తున్నామని కన్ఫర్మేషన్ తీసుకొని సక్సెస్‌ఫుల్ కన్ఫర్మ్డ్ అని చేసిన తర్వాత ఇంక ఎటువంటి ఎడిట్ ఆప్షన్ రాదు అనే విషయం చూసుకొని అప్పుడు మనకి ఇక్కడ 2A, 2B అని రిఫ్లెక్ట్ అయిన పేపర్ ఉన్నాయి కాబట్టి అక్కడ నీకు 2 పేపర్లు మనకు అభ్యర్థులకు 2 పేపర్లు రిఫ్లెక్ట్ అవుతాయి. మిగిలిన మిత్రులందరికీ జనరల్ స్ట్రీమ్ లైన్‌కి 2A ఆర్ 1A పేపర్ కనబడుతది. స్పెషల్ ఎడ్యుకేషన్‌కి ఎన్నైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అన్ని. ఇది ఈ 2A, 2B మీకు ఎట్లా కనబడుతుంది? అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్‌లో మనం డిజైర్డ్ క్వాలిఫికేషన్స్ సెలెక్ట్ చేసామో దానికి అనుగుణంగా ఆ క్వాలిఫికేషన్ అనుగుణంగా మనం ఎన్ని టెట్ పేపర్లు రాసుకోవచ్చు అనే విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ స్టడీ సెంటర్ చూసుకున్నట్టయితే మనకు 5 స్టడీ సెంటర్స్ ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మిత్రులు ఎక్కడ దగ్గరలో ప్రిపేర్ అవుతుంటే ఆ ఎగ్జామ్ సెంటర్స్ పెట్టుకోవచ్చు అనే విషయం మనకు 5 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామినేషన్ సిబిటి మోడల్ కాబట్టి హైదరాబాద్ లో పెట్టుకోవచ్చు, బెంగళూరులో పెట్టుకోవచ్చు, చెన్నైలో పెట్టుకోవచ్చు. ఇంకా మనకు ఏదైతే ఇది సిబిటి ఎగ్జామ్ కాబట్టి మనకు ఆన్లైన్ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ సెంటర్స్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, లేకపోతే ఆ కాలేజెస్ ఉన్నటువంటి సిటీస్ లో కానివ్వండి మనకు సెంటర్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి దగ్గరలో ఉన్న మిత్రులు మనకు ఎగ్జామినేషన్ టైంలో దూర ప్రయాణం ఉండకుండా దాన్ని నివారించడానికి దగ్గర సెంటర్స్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎక్కడైతే ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అంటే ప్రిపరేషన్ ఎక్కడ ఎక్కడ ఏ ప్లేస్ లో చేస్తున్నారో ఆ ప్లేస్ కి సెంటర్ దగ్గర ఉండే విధంగా చూసుకోవచ్చు. కాబట్టి మనం ఈ యొక్క ఇచ్చినటువంటి 5 సెంటర్స్ ని అలొకేషన్ చేసిన తర్వాత మన కింద బ్లూ కలర్ లో జనరేట్ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. 5 సెంటర్స్ మనం క్లిక్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ గా మన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఖమ్మం, ఒకటి కర్నూలు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా గుంటూరు, ఇక్కడ కర్నూలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద జనరేట్ ఓటీపీ అనేది ఉండడం జరుగుతుంది. ఆ ఓటీపీ మనకు మొబైల్ కి మన ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ ఉందో ఆ రిజిస్టర్డ్ మొబైల్ కి మెసేజ్ రావడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మనకు ఎంత 2 మినిట్స్ 50 సెకండ్స్ ఆర్ 3 మినిట్స్ 2:30 నిమిషాలు అనుకోండి. అందులో మినిమం 2 మినిట్స్ లోపల ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి అనే విషయం చూసుకోండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అండ్ గ్రీన్ కలర్ ఉంది, ప్రొసీడ్ అండ్ పే అని ఉంది కదా, అందులోకి వెళ్ళిన తర్వాత ప్రొసీడ్ పే ఈచ్ పేపర్ కి 1000 రూపీస్ గా మనకు నామ్స్ తెలుసు. మనకు ఫీ నామ్స్ ఆల్రెడీ మనం ముందే చూసుకొని ఉంటాం కాబట్టి ఆ ఫీ నామ్ ప్రకారం మనము ప్రొసీడ్ పే క్లిక్ చేసిన తర్వాత మనకు కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా మనకు రావడం జరుగుతుంది. ఆ 3 ఆప్షన్ లో మనకు యూపీఐ మొబైల్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి మొబైల్ చేసుకున్నట్లయితే యూపీఐ
యూపీఐ ద్వారా, గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మనము పే చేసుకొని వెరిఫై చేసి పే నౌ కంప్లీట్ చేసుకుంటే మనం ఏదైతే స్టార్టింగ్ నుంచి చేసామో ప్రాసెస్, ఫోటో నుంచి ఫోటో స్కాన్, ఫస్ట్ మన ఫోటో వేరు, సైన్ వేరు కాదు కదా. ఫోటో స్కాన్ నుంచి ఫోటో అండ్ సైన్ ఎట్ ఏ టైంలో స్కాన్ చేసుకొని అప్లోడ్ చేస్తాము 150 KB లోపల. అక్కడ నుండి మనం ఏదైతే పేమెంట్ చేసామో యూటీఆర్ నెంబర్ వరకు అంతా మీకు ఇన్ డీటెయిల్ గా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బిఎడ్ ప్రొఫెషనల్స్ ఆర్ డిఎడ్ ప్రొఫెషనల్స్ క్వాలిఫికేషన్ సంబంధించిన మనం ఏదైతే నమోదు చేసామో ఆ నమోదు చేసిన వివరాలన్నిటి కూడా మనకు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అయ్యి మనకు నెంబర్ జనరేట్ కావడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ జనరేట్ కావడం జరుగుతుంది. ఫర్దర్ రిఫరెన్స్ కి మనకు ఏంటిది, టెట్ హాల్ టికెట్ నెంబర్ కోసం అది ఫర్దర్ రిఫరెన్స్ గా మనకు యూజ్ కావడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు, ఇది ఒకదానికి లింకప్ చూసుకుంటూ ఒకసారి వీడియో చూసిన తర్వాత ఏమేమి కావాలో, మనం ఏమేమి దగ్గర ఉంచుకోవాలో ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొని మన అప్లికేషన్ చేసుకోవాల్సిందిగా ఎస్డిబి స్టడీ సర్కిల్ ద్వారా కోరుచున్నాము. మనము ముఖ్యంగా స్పెషల్ ఎడ్యుకేషన్ మిత్రులైతే అక్కడ 2B 1B రాని ఎడల మీరు అప్లికేషన్ చేసి వేస్ట్ అవుతుంది. కాబట్టి 1B 2B రావాలంటే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ లో మీకు సరైనటువంటి క్వాలిఫికేషన్ ని సెలెక్ట్ చేసుకునే క్రమంలో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ఆ చెక్ చేసుకున్న ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కి కింద మనకు పేపర్ ఇక్కడ 1B రిఫ్లెక్ట్ అయిందా లేదా చూసుకున్న తర్వాతనే ఫామ్ ని ఓకే చేయాల్సిందిగా కోరుచున్నాము. లేని ఎడల మనం ఈ ప్రిపరేషన్ ఎంత చేసినా కూడా మన పేపర్ మనకు రిఫ్లెక్ట్ కాకపోవడం వల్ల, జనరల్ స్ట్రీమ్ లైన్ టెట్ పేపర్ రాయడం వల్ల ఫర్దర్ స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సికి మనం అనెలిజిబిలిటీ అవుతాం అనేటువంటిది గుర్తుపెట్టుకొని మిత్రులు సావధానంగా ఈ యొక్క వీడియోని చూసి జాగ్రత్తలు తీసుకొని అప్లికేషన్ ఫామ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని తిరిగి ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాము.